ఇక అసలు విషయానికి మనం ఈరోజు చక్కగా ఆశీర్వైనటువంటి విశేషం ఏంటంటే మనందరికీ తెలుసు. ఈరోజు భగవద్గీత, గీతా జయంతి, గీతా పారాయణ, గీతా సత్సంగం, గీతా జ్ఞాన యజ్ఞం అన్నీ చేసుకుంటూ ఉంటాం మనం ప్రతి సంవత్సరం. గ్రామస్తులందరినీ పిలుస్తాం, చక్కగా వాళ్ళందరినీ కూడా మన గ్రూప్లోకి జాయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ పాపం వస్తారు, చూస్తారు, ఏంటి ఎంతసేపు మనం కూర్చోలేమనుకుంటారు, కావాల్సినటువంటి ప్రసాదం తీసుకుంటారు, వెళ్ళిపోతుంటారు తప్ప సాధారణంగా ఇలాంటి చోటకు వచ్చినప్పుడు కొన్ని వదిలిపెట్టగలిగితే పట్టుకోగలుగుతాం వీటిని. కొన్ని వదిలిపెట్టకుండా వచ్చామనుకోండి దీన్ని అతుక్కోలేం. అర్థమైందా? ఇంకా ఒక చోటకి వెళ్తున్నామంటే అక్కడ కారణం ఏంటి? ఈ మధ్య ఏంటంటే మొక్కుబడిగా ప్రయాణాలు చేయడం అలవాటైంది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం తిరుపతి. కారణం ఏంటి? వెంకటేశ్వర స్వామిని చూడడానికి కాదు. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే కోరిక తీరుతుందని. అంటే ఏ గుడికైనా, లేకపోతే ఏదో కాళహస్తి వెళ్ళాం, ఏదో జాతక దోషాలు పోతాయని, పలానా చోటకి వెళ్ళాం, ఏదో దోషం పోతుంది. అంటే దోషం పోవడానికి గుడికి వెళ్తావా? అక్కడ భగవంతుడు, ఆధ్యాత్మిక చింతన, ఒక శక్తి ఉంది, అది మనం ఆస్వాదిద్దాం, మనం దాన్ని అర్థం చేసుకుందాం, మన జీవితంలో మార్పు తెచ్చుకుందాం అని వెళ్తావా? ఆలోచనే పోయిందండి మనుషుల్లో. గుళ్ళు ఎలా తయారవుతున్నాయంటే ఏదో హాస్పిటల్కి వెళ్తే జబ్బు తగ్గుతుంది అన్నట్టుగా గుడికి వెళ్తే కోరిక తీరుతుంది అన్నట్టు తయారైంది. బళ్ళోకి వెళ్తే చదువు వస్తుంది అన్నట్టును. అర్థం ఉందా అసలు? అవునా కాదా? చెప్పింది నిజమా కదా చెప్పండి. సరే, ఆలయానికి ఎందుకు వెళ్ళాలండి? ఆలయానికి వెళ్ళడం అంటే ఒక పరమ పవిత్రమైన పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండే స్థానం. అక్కడికి వెళ్తే మనసు నిర్మలం, నిశ్చలమైపోవాలి, మనసులో ఉండే కల్మషాలన్నీ పోవాలి, మనసు ప్రశాంతతకు వచ్చేయాలి, కోరికలు రాకూడదు, అక్కడ తాదాత్మ్యత చెందాలి, భగవంతుడి దగ్గర లీనమవ్వాలి, ఫీల్ అవ్వాలి, అక్కడ ఉండే వాతావరణాన్ని ఆస్వాదించాలి, ఇక్కడ ఇంకా ఉండగలగాలి, కాసేపు కూర్చోగలగాలి, ఇంటికి వెళ్ళాలనిపించకూడదు. ఇంటికి వెళ్తే ఏదో దరిద్రం, ఎదపకోవాల, చెత్తకోవాల, పళ్ళు పాటంకాలు, సమస్యలే. కాసేపు ప్రశాంతంగా ఏదో నామని చెప్పుకుని కూర్చుందాం, ఇక్కడ తపస్సు చేద్దాం, పారాయణ చేద్దాం, ధ్యానం చేద్దాం అనిపిస్తే అది గుడికి వెళ్ళాం తప్ప అలా అనకుండా మీరికి వెళ్ళే గుళ్ళన్నీ కూడా గుళ్ళకి వెళ్ళడం కాదు. అది మొక్కుబడి కోసం తీర్థయాత్రలు అంతే. అది కాదు. మనం ఇలాంటి గీతా పారాయణకో, గీతా సత్సంగానికి వచ్చాము అంటే వెళ్ళినప్పుడు ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి. యాపిల్స్ పండు, అరటిపండు పట్టుకెళ్ళాలి, అవునా? లేకపోతే లడ్డు పట్టుకెళ్ళాలా? వెళ్ళినప్పుడు జ్ఞాన లడ్డూని పట్టుకెళ్ళాలి. వెళ్ళేటప్పుడు తినే లడ్డు కాదు, అర్థమైందా? జ్ఞాన లడ్డు ఒకటి ఉంటుంది. చాలా లడ్డూలు ఉంటాయి అలాంటివి, కొన్ని వందలు, కొన్ని వేల లడ్డూలు. ఒకే రోజు తింటే అజీర్తి చేస్తుంది, రోజుకొకటి తింటే అరిగిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది కదా. అలాంటి గీతా జ్ఞాన లడ్డూలు 700 ఉన్నాయి మనకి. ఎన్ని? గీతలో 700 లడ్డూలు ఉన్నాయి.